తిరిగి వార్తలకు స్వాగతం. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జారీ చేసిన స్వర్ణాంధ్ర @2047 సర్క్యులర్ అనుసరిస్తూ 12 ప్రధాన అంశాలపై విద్యార్థులకు క్విజ్ డిబేట్, వ్యాసరచన, గ్రూప్ డిస్కషన్ పోటీలను సెప్టెంబర్ 31, అక్టోబర్ 1వ తేదీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మల కుమారి మాట్లాడుతూ ఈ కార్యకలాపాల ప్రధాన లక్ష్యం స్వర్ణాంధ్ర @2047 పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి వారి సూచనలు ఆహ్వానించడమని స్పష్టం చేశారు. కళాశాల విద్యార్థులందరూ ఆసక్తిగా పాల్గొని స్వర్ణాంధ్ర @2047ను సాకారం చేసుకోవడానికి ప్రతిపాదించిన 12 థీమ్స్పై తమ ఆలోచనలు ఈ పోటీల ద్వారా అందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి మధురాజు, ఏక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సి చైతన్య, స్వర్ణాంధ్ర @2047 కార్యక్రమాల సమన్వయకర్త కెవి గణేష్ కుమార్, అధ్యాపకులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఉండి మండలం మహదేవపట్నంలో శుక్రవారం స్నేహితుడి కుమార్తె వివాహానికి 1,08,018 రూపాయలను ఆర్థిక సాయాన్ని స్నేహ బృందం అందజేసినట్లు ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి జిత్తిక నాగరాజు తెలిపారు. ఎన్ఆర్పి అగ్రహారం జిల్లా పరిషత్ హైస్కూల్లో 90, 91 10th బ్యాచ్ విద్యార్థుల మిత్రుడు ఉండి సూర్యనారాయణ కుమార్తెల లావణ్య వివాహ నిమిత్తం ఆర్థిక ఇబ్బంది పడుతున్నట్లు తెలియడంతో స్నేహితులంతా ముందుకు వచ్చి సాయం చేసినట్లు ఆయన తెలిపారు. గెద్ద రవికుమార్, శనివారపు శ్రీనివాస్, పరిమిక ఆశిస్తునాథ్, దుర్గారావులు పాల్గొన్నారు. తమతో చదువుకున్న తోటి స్నేహితులు కష్టాల్లో ఉంటే సాయం చేస్తామని వారు తెలిపారు. తమ కూతురు వివాహానికి ఆర్థిక సాయం అందజేసిన మిత్రులకు సూర్యనారాయణ ధన్యవాదాలు. మా క్లాస్మేట్ సూర్యనారాయణ, వాళ్ళ కుమారుడు, వాళ్ళ అబ్బాయి ఏంటి అందరూ ఏంటి మరి అక్కడ పెళ్ళికి అందరూ వచ్చిన రాకపోయినా ఇక్కడ వేసేస్తున్నాం అందరం. నువ్వు కూడా ఇలాగా మా 10th క్లాస్ బ్యాచ్ అందరూ కూడా మహదేవపట్నం గ్రామానికి చెందిన ఉండి సూర్యనారాయణ, మేమందరం కూడా 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ వరకు 1991 బ్యాచ్ మేమందరం కూడా కలిపి చదివిని అందరం కూడా అన్నదమ్ముల భావంతో కలిసిమెలిసి ఎదరికెళ్ళాం. అందరం కూడా మంచి మెరిట్తో ఆ రోజు పాస్ అవ్వడం జరిగింది. కానీ మా సోదరుడు, మా క్లాస్మేట్ అయిన ఉండి సూర్యనారాయణ వారి కుమార్తె లావణ్య వివాహం సందర్భంగా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మా క్లాస్మేట్స్ మరి శనివారపు శ్రీనివాస్ గారు, కాశీ గారు, గెద్ద రవి గారు, అలాగే మన దుర్గారావు గారు, రెడ్డి శ్రీనివాస్ గారు, సూర్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టికి వచ్చిన వెంటనే మరి మా క్లాస్మేట్స్ పూర్వ విద్యార్థులు, మేము చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా తెలియబడుతూ మా గ్రూప్లో పెడితే మరి దాన్ని మరి సూర్యనారాయణ మాలో ఒక్కడిగా మరి వాళ్ళ కుమార్తెతోటి ఉన్న మా కుమార్తెతోటి అనే కాకుండా అందరం కూడా సౌహృదయంతో మరి ఆ కుమార్తె వివాహ నిమిత్తం మరి అందరం కలిసి 1,08,018 రూపాయలు మరి అందరం కలిపి ఏకతాటిగా సూర్యనారాయణ గారికి వాళ్ళ కుమార్తె వివాహ నిమిత్తం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా క్లాస్మేట్స్లో ఎవరికైనా ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు మరి మాకు గ్రూపుకు అంతా కూడా మెయిన్గా చూసుకునేది శనివారం శ్రీనివాసు, కాశీ గారు. వాళ్ళ దృష్టికి వచ్చిననే మాకు అందరికి కూడా తెలియపరిచి మమ్మల్ని అందరినీ కూడా మరి ఐకమత్యంగా ఈరోజు కూడా గ్రూపు నడిపి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే మాకు అందరికీ తెలియపరిచి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మా శనివారం శ్రీనికి, కాశీ గారికి, మా ఫ్రెండ్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు కూడా మన సూర్యనారాయణ గారు అన్ని విధాలు కూడా మాకు ఫ్రెండ్స్ అందరం కూడా ఆయనకి అన్ని విధాలు కూడా సపోర్ట్గా అండదండగా ఉంటామని తెలియపరుచుకుంటూ ఆమె వివాహం నిమిత్తం ఇచ్చిన ఈ అమౌంటే కాకుండా రేపు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్నింటిలో అండదండగా ఉంటామని మేము తెలియపరుచుకుంటున్నాం. పాలకొల్లో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయంలో భీమవరం ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి పూల మొక్కలు అందించారు. ఎక్సైజ్ మద్దల శ్రీనివాస్, ఎస్ఐలు మహేష్, రఘు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కుల, మత, ప్రాంత, పార్టీ వర్గాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమం అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శుక్రవారం సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరుపై మండల స్థాయి అధికారులతో మంత్రి సమీక్షించారు.
వ్యవసాయం, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ సంక్షేమ పథకాలు, వివిధ రకాల పింఛన్ అమలు తీరు తదితర శాఖలపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికకు అమలు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి సంస్థ సంయుక్తంగా నిడదవోలు ఎస్వీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో 28 మంది ఆయా కంపెనీల్లో ఎంపిక చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్, జిల్లా ఉపాధి అధికారి హరిశ్చంద్ర ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ కె జ్యోతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 5 కంపెనీలు పాల్గొన్నాయని 89 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా 28 మంది ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ హరిశ్చంద్ర ప్రసాద్, జిల్లా నైపుణ్యాధికారి గంటా సుధాకర్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె జ్యోతి, ఏడిఎస్డి పెరుమాల్, స్కిల్ హబ్ ఇన్ఛార్జి ఎస్ నాగేశ్వరరావు, స్కిల్ కాలేజ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ శ్రీరామచంద్రమూర్తి, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ బాబు సత్య శ్రీనివాస్, జిల్లా నియామక అధికారిని డి పావని ప్రియ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారికి అండగా నిలబడుతోందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో స్థానిక నాయకుల అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎప్పుడు అండగా ఉంటుందని, మహిళల గౌరవ మర్యాదలకు ఎవరు విఘాతం కల్పించినా వారు ఎలాంటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడే లేదని ఆయన అన్నారు. వైజాగ్, రాజమండ్రి కొంచెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటారు సార్. ఫుడ్ అంతా బాగానే ఉంటుందా? రెస్ట్ రూమ్స్ బాగానే ఉంటున్నాయా? డ్రింకింగ్ వాటర్ బాగున్నాయని చెప్పమన్నారా? ఒక్కొక్క హాస్టల్కి 2-3 crores శాంక్షన్ చేస్తున్నారు. వీళ్ళందరూ అక్కడ మీ భద్రత మా బాధ్యత. జనరల్ గా మొన్ననే అక్టోబర్ 2 ఏంటి అక్టోబర్ 2 అంటే గాంధీ గారు ఏం చెప్పారు? అర్ధరాత్రి 12ంటికి ఆడపిల్ల ఒక్కరిగా ధైర్యంగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తిరగగలిగిన రోజునే అసలైన స్వాతంత్రం. అది ఈ రోజు మీకు ఉందా? లేదన్నది ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నారో. మీరు లేదన్నప్పుడల్లా పాలకుల కింద యాజ్ పొలిటికల్ పార్టీస్ మాకు చాలా బాధగా కూడా ఉంటాము. ఎందుకు లేదు అని అంటే సొసైటీలో ఇంబ్యాలెన్సెస్, ఆ ఇంబ్యాలెన్సెస్ అనేకమైన కారణాలు, ఆర్థిక పరమైన కారణాల నుంచి వస్తాయి సమస్యలు. ఆ సమస్యలు అధిగమించడానికి వ్యక్తులు ఎంచుకుంటారు తప్పుడు దారులు. ఇలాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువైపోయి ఇంతకుముందు రాజమహేంద్రవరం అంటే ఒక ప్రశాంతమైన నగరం, సురక్షితమైన నగరం కింద ఉండేది. కానీ ఇప్పుడు రాజమహేంద్రవరం ఏంటా అంటే బ్లేడ్ బ్రాంచ్, గంజాయి బ్రాంచ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కింద అయిపోయింది, లేకపోతే అల్లరి మూకలకి కేర్ ఆఫ్ అడ్రస్ కింద అయిపోయింది. మాకు కూడా చాలా బాధగానే ఉంటుంది ఇవన్నీ వింటా ఉన్నప్పుడు, చూస్తా ఉన్నప్పుడు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్నది అనేక విధాలుగా ఆలోచించుకుంటూ వచ్చాం. ఎలా చేయగలము అని అంటే చేతిలో అధికారం ఉండాలి. లాస్ట్ 5 years గా మాకైతే అధికారం లేదు. అధికారం ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి. మీరు గమనించినట్లయితే లాస్ట్ 5 years లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 30,000 విమెన్ మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఎక్కడా కూడా రిజిస్టర్డ్ గా లేవు. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు? 30,000 మంది మహిళలు తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఒక్కొక్కటిగా వస్తున్నాయి. దాంట్లో భాగంగా విమెన్ కు ఒక సేఫ్ ప్లేస్ కింద రాజమహేంద్రవరం సిటీని తయారు చేయాలని మీ భద్రత మా బాధ్యత. అంటే మీ అందరి భద్రత,
మా అంటే ఎన్డీఏ కూటమి, ఎన్డీఏలో ఎవరున్నారు? టీడీపీ, బీజేపీ, జనసేన. బాధ్యత, ఆ బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నాను. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఫారం ప్రొడ్యూస్ ఆర్గనైజింగ్ ప్రోత్సాహం అందించాల్సి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో బ్యాంకుల జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం, జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకర్లు మొదటి త్రైమాసికంలో అన్ని విభాగాల్లో సాధించిన మొత్తం వృద్ధి బాగుందని పేర్కొన్నారు. బ్యాంకుకి వెళ్ళాలన్నా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో పాల్గొనాలన్నా సాధారణ వ్యక్తులకి అదొక పెద్ద పదార్థం ఉండేది. ఇవాళ అలా కాకుండా ఒక గ్రామీణ మహిళ బ్యాంకు నుంచి కార్యక్రమాలు నిర్వహించుకోగలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు. దాంతోపాటు మీరు కూడా సెన్సిటైజ్ అయ్యారు బాగా. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు కూడా సెన్సిటైజేషన్ చాలా బాగా జరిగింది. వృత్తి వరకు పరిమితం కాకుండా పేద ప్రజలకు అందుబాటులోకి బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకురావాలనే ఆలోచన చేయడం వల్ల చాలా వరకు మార్పు రావాలి. అదే సందర్భంలో కొంచెం ప్రొయాక్టివ్గా ఉండే మన కలెక్టర్ గారు లాంటి వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఈ యాక్టివిటీ ప్రజలకు బాగా వెళుతుందనేటువంటి నేను అర్థం చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకు మనం చేసింది ఏంటంటే, ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి అనేక అంశాలు యంగ్ ఎంటర్ప్రైనర్స్ తయారు చేయాలని, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారిని కొంచెం వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్స్ పెంచి వాళ్ళు కొంచెం లుక్రేటివ్గా వాళ్ళ బిజినెస్ చేసుకుని రూపాయలు సంపాదించిన కుటుంబాలని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళాలని, అదేవిధంగా ప్రొఫెషనల్స్ తయారవ్వాలి. మెయిన్గా వీటన్నిటికీ సెంట్రల్ పాయింట్ ఏంటంటే నా ఉద్దేశంలో ప్రొఫెషనల్స్గా తయారవ్వాలి. లేమెన్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రొఫెషనల్గా మారాలంటే మనందరూ సపోర్ట్ అవసరం. ఒక పక్కన పాలసీ డెసిషన్ తీసుకునేటువంటి ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, అధికారులతో పాటు బ్యాంకు వారితో పాటు అందరూ కూడా కలిసి మనం వర్క్ చేస్తేనే ఆ ప్రొఫెషనలిజం. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఉచిత ఇసుక విధానం పేరుతో గతం కంటే ఇసుక ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారాన్ని వేయడం నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందించాలని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలంటూ నినాదాలు చేశారు. అధికారులకు వినతి పత్రం అందజేశారు. ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని పేరుకే కాకుండా ఆచరణలో అమలు చేయాలని కోరారు. ఈనాటి బంగారు మాట. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. చార్లీ చాప్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.